ఇక దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అలర్ట్గా ఉండాలని హాస్పిటల్స్కు ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలో 3 ఏళ్ల తర్వాత కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ తాజాగా 23 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆసుపత్రులన్నింటిలో కూడా బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కేసుల్లో తీవ్రమైనవి లేవని, దాదాపుగా అన్ని కేసుల్లో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. దేశంలో అత్యధికంగా కేరళలోనే ఒక్క మే నెలలోనే 273 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖ అధికారులు అలర్ట్గా ఉండాలని అటు కేరళ ఆరోగ్య మంత్రి ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఫేస్ మాస్కులు తప్పనిసరి చేస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జలుబు వంటి లక్షణాలున్న ప్రజలు కూడా మాస్కులు ధరించాలని సూచించింది. మహారాష్ట్రలోని థానేలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. కరోనా సోకిన 21 ఏళ్ల యువకుడు చికిత్స పొందుతూ మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. తానే ప్రాంతంలో ప్రస్తుతం 18 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. వీరిలో 17 మంది తమ ఇళ్లలోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటుండగా ఒకరు మాత్రం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. మరోవైపు మహారాష్ట్రలో వెలుగు చూసిన కరోనా కేసుల్లో అత్యధికం ముంబై నగరంలోనే కనిపించాయి. ఇక్కడ మే నెలలో 95 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇక్కడ కూడా జలుబు వంటి లక్షణాలున్న వారు కరోనా టెస్టు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కోవిడ్తో బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. కర్ణాటకలోనూ కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటికే అక్కడ 35 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న అందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణలోకి కూడా మహమ్మారి మళ్లీ వచ్చేసింది. తెలంగాణలో తొలి పాజిటివ్ కేసు నమోదవడంతో అప్రమత్తమైన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేయడానికి సన్నద్ధమవుతోంది. గాంధీ, ఫీవర్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో 78 బెడ్స్తో కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. ఉస్మానియాలోనూ కోవిడ్ వార్డును సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేయడానికి సన్నద్ధమవుతుంది. గాంధీ, ఫీవర్, ఉస్మానియా వంటి ఆసుపత్రుల్లో ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పందించింది. అప్రమత్తంగా ఉన్నట్లుగా తెలిపింది. కరోనా దేశవ్యాప్తంగా అలజడులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా మహమ్మారి రానే వచ్చేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఒక కేసు నమోదవడంతో ఒక్కసారిగా అలర్ట్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య హాస్పిటల్స్లో అన్నింటిలో కూడా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకమైన బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఎక్కడా ఎవరికి ఎటువంటి కొరతలు లేకుండా ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్లుగా తెలిపింది. ఇక ఏపీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కాకినాడ జీజీహెచ్లో ఓ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కే గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్గా తేలింది. దీంతో అతడికి జీజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఏపీలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో వ్యాక్సిన్లు, పీపీఈ కిట్లు, 3 లేయర్ల మాస్కులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కేసులు పెరుగుతున్న దేశాల నుంచి వచ్చే వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతుంది.